భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తాజాగా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి 80 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఈ నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఈ 80 వేకెన్సీస్ ఏ విభాగాల్లో ఉన్నాయో వాటికి దరఖాస్తులు చేసుకోవాలంటే ఉండాల్సిన కనీస ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఏజ్ లిమిట్, దీంతో పాటు అప్లికేషన్ విధానం, ఎంపిక విధానం వంటి వివరాలను ఒకసారి తెలుసుకుందాం. పోస్టుల పరంగా చూసుకుంటే గనక ఇందులో ఎలక్ట్రానిక్స్ విభాగంలో చూస్తే 32 ఖాళీలు ఉన్నాయి. అలాగే మెకానికల్లో అయితే 27 ఖాళీలు, ఎలక్ట్రికల్లో అయితే 6, అలాగే కంప్యూటర్ సైన్స్లో 4 ఖాళీలు, ఇక మెటలర్జీలో 1, అలాగే కెమికల్లో కూడా 1 ఖాళీ, సివిల్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి, అలాగే ఫైనాన్స్లో 5 ఖాళీలు ఉన్నాయి, ఇక హ్యూమన్ రిసోర్సెస్లో అయితే 2 ఖాళీలు ఉన్నాయి. సో ఇలా మొత్తం కలిపి 80 ఖాళీలు అయితే ప్రకటించారు. సో ఇందులో దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఉండాల్సిన కనీస ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే గనక ఇందులో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ లేదా పైన మనం తెలుసుకున్న విభాగాలు ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ వంటివి. సో ఈ విభాగాల్లో ఏదైనా ఒక విభాగం నుంచి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ డిగ్రీ పొంది ఉండాలి. సో ఇది అన్ని పోస్టులకి. కాకపోతే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఫైనాన్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్కి మాత్రం వేర్వేరు ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. సో అది వేర్వేరుగా చూసుకుంటే కనుక ఫైనాన్స్లో వచ్చేసరికి ICAAI కాస్ట్ అకౌంటెంట్స్, లేకపోతే MBA లేదా PG డిప్లొమా లేదా PG డిగ్రీ, ఇది ఫైనాన్స్లో పూర్తి చేసి ఉండాలన్నమాట. సో ఈ ఫైనాన్స్ విభాగంలోనే మనము ఈ MBA లేదా PG డిప్లొమా, PG డిగ్రీ ఈ విద్యార్హత పొంది ఉండాలి. సో ఇది ఫైనాన్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక హ్యూమన్ రిసోర్సెస్ విషయం చూసుకుంటే కనుక MBA లేదా PG డిప్లొమా ఉండాలి, లేకపోతే PG డిగ్రీ అయినా ఉండాలి. అయితే ఈ డిగ్రీ ఉండాల్సింది HR లేదా పర్సనల్ మేనేజ్మెంట్, లేకపోతే ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సైన్స్, అలాగే సోషల్ వెల్ఫేర్ లేదా సోషల్ వర్క్, ఈ విభాగాల్లో అంటే ఈ సబ్జెక్ట్స్లో MBA లేదా PG డిగ్రీ లేదా PG డిప్లొమా పూర్తి చేసుకొని ఉండాలి. సో ఇది పోస్టుల వారీగా మీకు ఉండాల్సిన కనీస ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏజ్ లిమిట్లో కూడా అభ్యర్థులకు విభాగాల పరంగా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. కేవలం విభాగాల పరంగానే కాకుండా కేటగిరీస్ పరంగా కూడా, అభ్యర్థుల కేటగిరీస్ పరంగా కూడా ఈ ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. సో మనము ఓవర్వ్యూగా చూసుకుంటే కనుక 27 ఇయర్స్ అయితే మినిమం ఉండాలి. 27 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు ఈ విభాగాలకైతే ఏజ్ లిమిట్ అయితే ప్రకటించారు. సో కంప్లీట్గా విభాగాలు అలాగే కేటగిరీస్ పరంగా ఒకసారి క్లియర్గా చూసుకోవాలంటే కనుక ఒకసారి నోటిఫికేషన్ అయితే వెరిఫై చేసుకోండి, ఇది బెటర్. సో ఇది ఎలిజిబిలిటీస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్.